హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కురవనున్నటువంటి వర్షాలు, వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేలికపాటి జల్లులు మాత్రం ఈ హీట్ వేవ్ కారణంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాత్రి సమయంలో పగటి సమయంలో 44 డిగ్రీల వరకు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ అత్యధిక హ్యూమిడిటీ ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక రాయలసీమ జిల్లాలో మాత్రం గత నెల రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాయలసీమ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి వారం రోజుల్లో. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. మధ్య తెలంగాణ, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.